సుధర్మ మహారాజు గారు అన్నాడు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తున్నాను, నేను రాజుని. మీ నాన్నగారు కోరిన కోరికలన్నీ నా యందు అన్వయం. కానీ నువ్వు ఒక్క మాట అడిగావు, నీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరుంటాడో ఆయనకి రాజ్యం ఇవ్వాలని అడిగావు. అది సాధ్యం కాదు. ఇప్పటికే నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఆకాశరాజు. ఆకాశరాజుకి రాజ్యం ఇవ్వాలి. కానీ నీకు నేను ఒక వరం ఇవ్వగలను. రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగాన్ని నా వలన నీకు జన్మించేటటువంటి కుమారుడికి ఇస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. వాళ్ళిద్దరూ అక్కడే ఆ కపిలతీర్థం దగ్గర విహారం చేశారు కొంతకాలం. ఆమె తన పుట్టింటికి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కుమారుడు కలిగిన తరువాత, యుక్త వయసు వచ్చిన తరువాత ఉత్తమ విద్యాభ్యాసం చేయించి నీ వద్దకు పంపుతాను. పంపినప్పుడు గుర్తుపెట్టడానికి వీలుగా రాజముద్రిక నిమ్మని అడిగింది. సుధర్మ మహారాజు గారు రాజముద్రికని తీసిచ్చాడు. ఆమె ఆ ముద్రిక పట్టుకుని పాతాళలోకానికి వెళ్ళిపోయి తన తండ్రి ధనంజయుడికి చెప్పింది. ఆయన చాలా సంతోషించాడమ్మా, నేను కోరుకున్నట్టే ప్రవర్తించావు, ఏ దోషం లేదు, గాంధర్వ వివాహం కదా, అది అంగీకారయోగ్యమే అన్నాడు. కొంతకాలమునకు ఆమె గర్భం ధరించింది. ఓ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సమస్త విద్యలు నేర్పించి ఆ రాజముద్రిక ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, నువ్వు కపిలతీర్థం దగ్గరికి వెళ్ళు, దొండకాయలు కాస్తాయే, ఆ తీగలు అల్లుకుని ఉంటాయి, ఆ దొండ తీగలు తింపి నడుము కట్టుకో. ఎందుకంటే నేను సుధర్మ మహారాజు గారు కలిసి ఆ దొండ తీగలు అల్లుకున్న పొదలలో విహరించాం. అప్పుడు మేము నడుస్తున్నప్పుడు ఆ దొండ తీగలు తెగి మాకు చుట్టుకుంటూ ఉండేవి. నువ్వు ఆ దొండ తీగలు చుట్టుకుని వెడితే ఇక మళ్ళీ నా గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు, అర్థమవుతుంది సుధర్మ మహారాజు గారికి. రాజముద్రికని ఇమ్మంది. ఈయన ఆ దొండ తీగలు చుట్టుకుని పిల్లవాడు సుధర్ముడి దగ్గరికి వెళ్ళాడు. సుధర్మ మహారాజు గారు చాలా సంతోషించి, నువ్వు నా కుమారుడవే అని స్వీకరించాడు. దొండతీగలు చుట్టుకుని తన దగ్గరకు వచ్చిన తన కొడుకు కాబట్టి తొండమానుడు అని పేరు పెట్టాడు. తొండమానుడు. అందుకే తొండమాను చెరువు అని ఇప్పటికే తొండమాన్ చక్రవర్తి తవ్వించినటువంటి చెరువు కూడా మనకి చిత్తూరు జిల్లాలో కనపడుతుంది. అది ఆయన తవ్వించిందే, వ్యవసాయం కోసమని తవ్వించాడు. ఆ తొండమాన్ చక్రవర్తికి రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగం ఆకాశరాజుకి ఇచ్చాడు, ఒక భాగం తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు. గతంలో నువ్వు రంగదాసువి, నా కోసం పువ్వులు పట్టుకొచ్చావు, గోపీనాథుడు శపించాడు. అధోలోకంలో పడిపోకుండా నిన్ను కాపాడడానికి మళ్ళీ నిన్ను ఆకాశరాజుకి సోదరుణ్ణి చేసి సుధర్మ మహారాజు గారికి కొడుకుని చేశాను. ఒకప్పుడు నాకు బావి తవ్వావు, ఈ జన్మలో రాజువు కనుక నాకు ఆనందనిలయ విమానాన్ని నువ్వే కట్టించు, నేను అందులో గృహప్రవేశం చేసి ఉంటానని వెంకటేశ్వరుడు అనుగ్రహించాడు తొండమాన్ చక్రవర్తిని. ఎంతటి దయాశాలి! అందుకని పద్మాసనస్తయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనొచ్చు. మిగిలిన అవతారాల్లో లాగా తప్పు చేస్తే దండించడం అన్న మాటకి పక్కన పెట్టి, నిండైన మనసుతో ఎంత తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించి వారిలో మార్పు రావాలని కోరుకుంటూ వాడు ధర్మపథంలో ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప రూపం శ్రీవేంకటేశ్వరుని యొక్క రూపం. ఎంతమందిని అనుగ్రహించాడంటే మహానుభావుడు, ఒకరా ఇద్దరా? ఒకప్పుడు ఇప్పటికీ కూడా పురంధరదాస్ గారి కీర్తనలు పాడుతూ ఉంటారు. కన్నడంలో అనమాచార్యులు వారు చేసినట్టే ఎన్ని వేల కీర్తనలు చేశాడు ఓ మహానుభావుడు. ఆ పురంధరదాస్ గారు తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తుంటే ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకుడు ఉండేవాడు, అప్పన్న అని. అందరూ భోజనానికి కూర్చున్నారు. అభిగారం చేయాలి, నెయ్యి అభిగారం చేస్తే కానీ వాళ్ళు తినడానికి ఉండదు. ఆ నెయ్యి అప్పన్నని వడ్డించమన్నారు ఆయన. ఆ పిల్లాడు కనపడలేదు. ఒరే అప్పన్న ఎక్కడికి పోయారా అని అడుగుతున్నాడు. ఆయన గబగబా వచ్చేసాను గురువుగారు, నెయ్యి వడ్డించడానికే కదా పిలుస్తున్నారని అందరికీ నెయ్యి వడ్డించాడు. అందరూ అన్నం తింటున్నారు. ఒక పంక్తి అయిపోయింది, అందరూ లేచిపోయారు. అప్పన్న వచ్చాడు నెయ్యి జాడి పట్టుకుని. ఏమిరా ఇప్పుడు వచ్చావేరా, ఇందాక వడ్డించేసావు కదా, మళ్ళీ 2వ పంక్తికి వేయడానికా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడే వచ్చానండి, నేను ఇందాక నెయ్యి వడ్డించడం ఏమిటి, నేను ఇందాక రాలేదు, నేను పుష్కరిణి స్నానానికి వెళ్ళాను, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే వస్తున్నాను, భోజనాలు అయిపోయాయా కొంతమందివి అన్నాడు. మరి ఎవరు వచ్చారు నీ స్థానంలో అని ఆలోచిస్తుంటే, నెయ్యి అభిగారం చేయాలని పురంధరదాస్ గారు కంగారు పడుతున్నారని ఆనంద నిలయంలోంచి శ్రీ వెంకటేశ్వరుడే అపర్ణ రూపంలో బయలుదేరి అందరికీ వచ్చి నెయ్యి అభిగారం చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.